బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్టీ తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అందరినీ ఈ రోజు మీకు ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే, టీనేజ్ దాటిన తర్వాత అంటే 20 నుంచి 30 ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగానే జుట్టు రాలిపోవడం అనేది జరుగుతుంది. అది ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి, ఇంకా అలాగే మీరు ఎటువంటి ఆయిల్ని యూజ్ చేయాలి అనేది ఈ రోజు వీడియోలో అయితే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నాకు నిన్న ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట. అక్క, నాకు 20 ఇయర్స్, నాకు బాల్డ్ హెయిర్ లాగా వచ్చేస్తుంది, హెయిర్ అంతా కూడా లాస్ అవుతుంది అక్క, దీనికి సంబంధించి ఏదైనా ఆయిల్ చెప్పండి అని అడిగారు. ఈ ఆయిల్ పనిచేస్తుందా అని చెప్పి అడుగుతున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్ సివియర్గా ఉండేటప్పుడు తప్పనిసరిగా మనం డెర్మటాలజిస్ట్ని అయితే కంపల్సరీ మీట్ అవ్వాలి. మీట్ అయితేనే మీకు ప్రాబ్లం త్వరగా రెక్టిఫై అవుతుంది, ఆ ప్రాబ్లం ఓవర్ అయిపోకుండా ఉంటుంది. అంతేగాని ఎవరో చెప్పారు, లేదంటే యూట్యూబ్లో చూసాము, లేదంటే ఈ ఆయిల్ రాస్తే మనకి పడుతుందేమో అని చెప్పి ఎక్స్పెరిమెంట్లు మటుకు అస్సలు చేయకండి. హెయిర్ మీద అస్సలు చేయకూడదు. పోయినా రాబట్టుకోవచ్చు, కానీ హెయిర్ పోతే మటుకు మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. అది గుర్తుపెట్టుకోండి. అయితే నేను సరదాగా చెప్పట్లేదండి, నిజమే చెప్తున్నాను. అయితే నేను ఆయిల్స్ గురించి చెప్తున్నాను కదా, కొన్ని ఆయిల్స్ అందరికీ పడతాయి. మీకు బాడీ నార్మల్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకునేటప్పుడు ఆయిల్స్ మీరు యూజ్ చేస్తే ఎటువంటి ఆయిల్ అయినా కూడా చక్కగా పనిచేస్తుంది. అదే మనకి అబ్నార్మాలిటీ ఉంది, రక్తం పలుచబడిపోవడం కానీ, లేదంటే మలినం అయిపోవడం కానీ, శుద్ధి లేకపోవడం, మలినం అయిపోవడం అంటే ఇక్కడ ఇంకా దాంతోపాటుగా ఏంటంటే మనం తీసుకునే మెడికేషన్ ఏదైతే ఉంటుందో ఆ మెడికేషన్ ప్రాపర్గా లేకపోయినప్పుడు, ఫుడ్ ప్రాపర్గా లేకపోయినప్పుడు, ఒంట్లోని వేడి ఎక్కువైపోయినప్పుడు ఖచ్చితంగా మీకు హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. అది కూడా ఒక ఎక్స్టెంట్ అనమాట. ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంటుంది. ఒక తల స్నానం చేసినా, తలకు ఆయిల్ రాసినా, లేదంటే తల దువ్వుకున్నా కూడా మీకు చాలా ఎక్కువగాను గుట్టలుగా హెయిర్ అనేది రాలిపోవడం అనేది జరుగుతుంది. ఇదంతా జరిగే ముందే మీకు సూచన ఇస్తుంది. ఏంటంటే హెయిర్ ఫాల్ మనకి నార్మల్గానైతే రోజుకి ఒక 5 నుంచి 10 వరకు రాలడం కామన్. అది కాకుండా ఎక్స్ట్రాగా ఎక్కువగా రాలిపోతుంది అనేటప్పుడే మీరు డెర్మటాలజిస్ట్ని అయితే మీట్ అవ్వాలండి. అంతేగాని ఏదో ఆయిల్ చూసామో అది బాగా పనిచేస్తుందేమో, ఇది బాగా పనిచేస్తుందేమో అని ఎక్స్పెరిమెంట్లో అస్సలు చేయకండి. డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి మీకు మీ ప్రాబ్లం ఏంటో అనేది స్పెసిఫై చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ కంపల్సరీ తీసుకోవాలి ఎవరైనా కూడాను. చిన్నపిల్లలు కావచ్చు, అంటే 20 ఇయర్స్ నుంచి 30 అంటే చిన్నపిల్లలే, పెద్దవాళ్ళు ఏం కాదు కదా. మీరేంటంటే తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ అయినది తప్పనిసరిగా తీసుకోవాలండి. ఆ తర్వాతే మీరు ఈ షాంపూలు కానీ లేదంటే ఆయిల్స్ కానీ యూజ్ చేయాలి. అయితే ఒకటే చెప్తున్నానండి, ఏ డాక్టర్ పడితే ఆ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళకండి. డెర్మటాలజిస్టు ఇంకా అలాగే బాగా పెద్దవాళ్ళు అయ్యి ఉంటే చూడగానే వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన క్రీమ్స్ కానీ లేదంటే లోషన్స్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా షాంపూస్ కూడా ఇస్తారు. ఇవి యూజ్ చేస్తేనే మీకు ఆ ప్రాబ్లం అనేది తీరిపోతుంది. ముఖ్యంగా 20 నుంచి 30 లోపు ఎందుకు వస్తుంది అని అంటే, ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ రావడం వల్ల, ఇంకా ఏమైనా మీకు జ్వరాలు కానీ లేదంటే విషపూరితమైన జ్వరాలు వస్తూ ఉంటాయి చాలామందికి, వాటి వల్ల, లేదంటే బాడీలోని టాక్సిన్స్ పెరిగిపోవడం వల్ల, ఇలాంటివన్నీ కూడా రీజన్స్ అవుతాయి. అట్ ది సేమ్ టైం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా కూడాను హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ రీజన్స్ ఏంటి అనేది తెలుసుకొని అప్పుడు దానికి సంబంధించిన ఆయింట్మెంట్స్ కానీ, క్రీమ్స్ కానీ, లోషన్స్ కానీ, లేదంటే షాంపూస్ కానీ యూజ్ చేసిన తర్వాతనే మీరు ఈ షాంపూలు లేదంటే ఆయిల్స్లోకి అయితే రండి. అంతే. ఇంకొక రీజన్ ఏంటంటే, వేడి ఎక్కువగా అయిపోయినప్పుడు నాన్ వెజ్ ఎక్కువ తింటున్న వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. ముఖ్యంగా గుడ్డు తింటున్న వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. మీకు ఈవెన్ అలా పట్టబుర్ర వస్తుంది అనేటప్పుడు డాక్టర్ స్పెసిఫై చేసి మీకు ట్యాబ్లెట్స్ ఇంకా దానికి సంబంధించిన లోషన్స్ ఇస్తారు కదా, అప్పుడైతే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, మీ డైట్లోని ఆకుకూరలు, కాయగూరలు ఉండాలి, ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ చాలా వరకు తగ్గించండి, మసాలాలు తగ్గించండి అని చెప్తారు. గుడ్డు అసలు తినొద్దని చెప్తారండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మా ఫ్యామిలీస్లో కూడా ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకొని నేను ఇక్కడ మీకు చెప్తున్నాను అనమాట. అండ్ అలాగే దానికి సంబంధించి ఒక చక్కటి ఆయిల్ని కూడా చెప్తాను. అంటే ఈ మెడికేషన్ అంతా అయిపోయిన తర్వాత ఒక చక్కటి ఆయిల్ చెప్తాను. ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి. అది ఎలా అప్లై చేసుకోవాలి, ఇంకా అలాగే మనము ఏ విధంగా ఫాలో అయితే హెయిర్ ఫాల్ ఉండదు అనేది చెప్తాను. ఈ పారాషూట్ ఆయిల్ అండి. పారాషూట్ మన అందరికీ తెలిసిందే. ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళు అని ఉండదు, అందరికీ పనిచేస్తుంది. అలాగే కొబ్బరి ముక్కలు బాగా తినండి. కొబ్బరి ముక్కలు తినడం, ఇంకా అలాగే కోకోనట్ ఆయిల్ రాసుకోవడం చేస్తే ఒంటికి పుష్టి, అలాగే తలకి కూడా మంచిది. ఈ విధంగా చేయండి. అలాగే రోజు ఆయిల్ అయితే పెట్టకండి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆయిల్ ఎక్కువ పెడితే హెయిర్ ఫాల్ ఉండదేమో, హెయిర్ లాంగ్ అవుతుందేమో అని చెప్పి ఆయిల్ పెడుతుంటారు. అలా ఎప్పుడు పెట్టకండి. హెయిర్ ఫాల్ ఉంది అనుకున్న వాళ్ళు చెప్తారు, ఒకరోజు తలంటి స్నానం, ఒకరోజు నార్మల్గా ఉంచుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ తలంటి స్నానం అనేది చేయాలి. వీక్లీ 1 or 2 ఆయిల్ అయితే పెట్టుకోమని చెప్తారు. ఎందుకంటే ఈ డస్ట్ పొల్యూషన్ వల్ల మన హెయిర్ ఇంకా లాస్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ వీడియోలోని కొంచెం వరకే ఇచ్చాను ఇన్ఫర్మేషన్, ఇంకా చాలా ఉంది దీని గురించి. ఒక విషయం వచ్చేసి, మీకు ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత కంపల్సరీ వారానికి ఒకసారైనా హెయిర్ ప్యాక్ అనేది వేసుకోవాలి. ఏదో ఒక హెయిర్ ప్యాక్, మందార ఆకులు కానీ, మందార పువ్వులు కానీ కుంకుడుకాయలో మిక్స్ చేసి రాసుకోవడం, ఇంకా లేదంటే మందార పువ్వులు చక్కగా బ్లెండ్ చేసేసి అది తలకు పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తలకు స్నానం చేయడం. మెంతులు కంపల్సరీ పెట్టుకోవాలి. మెంతులు పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది హెయిర్ అంతా కూడాను, ఇంకా లాంగ్గా కూడా అవుతుంది. సో ఈ వీడియోలోని
ఎంతో కొంత నాకు తెలిసిన వరకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. ప్రతిసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటే బాయ్.